ఇప్పుడు మనకి చాలా చాలా కీలకం. మళ్ళీ బుక్స్ ఓపెన్ చేయకూడదు. ఇందాకే చెప్పాను బుక్స్ ఓపెన్ చేయకూడదని. నేను ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత నోట్స్ రాస్తారు నేషనల్ ఇష్యూస్లోనే. ఈ నేషనల్ ఇష్యూస్లో ఫస్ట్ ఏమిటంటే ఈ రోజుకి స్టార్టింగ్ right, once read that. PMGKY extended. What is PMGKY? PMGKY అంటే వెరీ గుడ్ అండి. మొత్తానికి స్టార్టింగ్ సూపర్. ప్రధానమంత్రి పిఎం అంటే ప్రధానమంత్రి, వై అంటే యోజన, అంతే అండి. సూపర్. మరి మధ్యలో రెండు జీకే, జీకే జనరల్ నాలెడ్జ్. ప్రధానమంత్రి జనరల్ నాలెడ్జ్ యోజన. ఇది స్పెషల్గా మీకే కావాలా? మీకే కావాలి. రైట్. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్ అనొచ్చు, ప్రధానమంత్రి అనొచ్చు. సాధారణంగా దీన్ని ప్రధానమంత్రి అని అందాం. ప్రధానమంత్రియే. ప్రధాన్ మంత్రి జీ ఉంటే గ్రామీణమేనండి. సరే, వెరీ గుడ్. ఏదో మొత్తానికి ట్రై చేశారు. గరీబ్. కే అంటే కళ్యాణ్, వై అంటే యోజన. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. దీనిని పొడిగింపడం జరిగింది, ఎక్స్టెండెడ్. అయితే దీనికి సంబంధించిన పొడిగింపు ఎందుకు చేశారు, దీన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఏ సందర్భంలో దీన్ని పొడిగించవలసి వచ్చింది, గతంలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, ఇప్పుడున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి ఈ స్కీమ్లో అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనం చదవాలి. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎక్స్టెండెడ్ అనౌన్స్మెంట్ ఆన్, ఎప్పుడు జరిగింది ఇది? 29th November 2023. 2023 నవంబర్ 29వ తేదీన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. యూనియన్ క్యాబినెట్. యూనియన్ క్యాబినెట్ ఎవరి ఆధ్వర్యంలో సమావేశం అవుతుంది? ప్రైమ్ మినిస్టర్, అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. కేంద్ర క్యాబినెట్ సమావేశము ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి ప్రధానమంత్రి అందుబాటులో లేకపోతే సమావేశం జరగదు. ఆయన వచ్చినప్పుడు జరుపుతారు. అంత అర్జెంట్ ఏమి లేదు దాంట్లో. అలాగే ఇప్పుడు వరకు జరగలేదు, భవిష్యత్తులో జరగదు కూడా. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 29 నవంబర్ 2023న జరిగిన సమావేశంలో ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకాన్ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 5 years. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. డ్యూరేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎన్ని సంవత్సరాలు పెంచారు. ఈ సంవత్సరాల పెంపు అనేది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 1st, 2024. 2024 జనవరి 1 నుంచి ఈ పెంపుదల అమలులోకి వస్తుంది. ఎప్పటి వరకు ఉంటుందో చెప్పాలి. 5 సంవత్సరాలు పెంచారు అన్నాము. అది 1/1/2024 నుంచి ఆ పెంపు అమల్లోకి వస్తుంది అన్నాం. కాబట్టి అది ఎప్పటి వరకు అమల్లోకి ఉంటుంది? 2028. ఇక్కడికి లెక్క పెట్టుకోండి, 5 సంవత్సరాలు వస్తాయి. మనం ఇక్కడ దీన్ని చూడకూడదు. దీన్ని చూస్తే ఎన్ని సంవత్సరాల కనిపిస్తున్నాయి? ఓన్లీ 4 years లాగే కనిపిస్తుంది మనకి. కానీ 24 ఫస్ట్ను స్టార్ట్ అవుతుంది. 2024 డిసెంబర్ 31 వరకు 1 సంవత్సరం. మళ్ళీ 2025, 2026, 2027, 2028 డిసెంబర్ 31 అంటే 5 years. అంటే దీని కాల పరిమితి ఎప్పటితో అయిపోతుంది? ఇది ఎక్స్టెన్షన్ కంటే ముందు, బిఫోర్ ఎక్స్టెన్షన్ 31st December 2023. 2023తో ఈ పథకం యొక్క
డ్యూరేషన్ అయిపోవడంతో దీనిని మరలా ఒక 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేశారు. అయితే ఈ ఎక్స్టెన్షన్ చేయడం వలన కేంద్ర ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాల పెంపు కాలానికి 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. 11 lakh crores. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ గరీబ్ కళ్యాణ్ యోజన అంటే ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు ద వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ త్రూఅవుట్ ద కంట్రీ. దేశం మొత్తం మీద తెల్ల రేషన్ కార్డుదారులకి ఉచితంగా ఫుడ్ గ్రెయిన్స్ని అందించే పథకం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో 2 సార్లు ఇస్తున్నారు నెలకి కోట. రేషన్ షాపులు అంటారు కదా, ఒకటి మన స్టేట్ కోట, 2 సెంట్రల్ కోట. ఆ సెంట్రల్ కోటాలో కూడా నవ్వుతూ జగన్ ఇలాగే ఉంటారు. ఆయనే ప్రొవైడ్ చేస్తున్నట్లుగా. అదే కదా బీజేపీ విమర్శిస్తుంటుంది, మా పథకాలను మీరే పెట్టుకొని మీ బొమ్మలు వేసుకుంటున్నారు, మోడీ గారి బొమ్మ ఎందుకు ఉంచట్లేదు అని. మరొక 5 ఏళ్ల పాటు దీన్ని ఎక్స్టెండ్ చేశారు. ఇది ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే, ఒకటి రైస్ కానీ వీట్ కానీ. అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది ఏం తింటారు? రైస్. ఉత్తర భారతదేశం ఎక్కువగా గోధుమ, అంటే రోటీలు చపాతీలు అవి ఎక్కువగా తింటారు. కాబట్టి వారు ఏది తింటే అది 5 kgs 5 kgలు ఉచితంగా ఇస్తారు. అలా కాకుండా కోర్స్ గ్రైన్స్ అంటే ముడి ధాన్యాలు లేదా తృణధాన్యాలు అంటారు, మిల్లెట్స్ అంటారు కదా. 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ ఏ రకంగా అనౌన్స్ చేసింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం. ఒకప్పుడు మీరేం తినేవారు స్నాక్స్గా? మీరు చదువుకున్న రోజుల్లో, ఒకప్పుడు కాదు ఈ మధ్యకాలంలోనే, స్నాక్స్గా ఏం తినేవారు? బిస్కెట్స్, లేకపోతే చాక్లెట్స్, ఇంకా ఎనీ అదర్ ఏదో తినేవారు. మేము మా జనరేషన్లో స్నాక్స్గా ఏం తినేవాళ్ళం తెలుసా? పంటలు పండించే పెసలు, కందులు, మినుములు, ఇవి శనక్కాయలు మూటలు కట్టేసి ఇంట్లో ఉండేవి. స్కూల్ నుంచి రాగానే ఆ మూట ఎలాగో సీక్రెట్గా ఇప్పి అవి చూసిన తిట్టేవారు పెద్దోళ్ళు. సీక్రెట్గా లేకపోతే ఆ బస్తాకి చిన్న కన్నం పెట్టేసి ఆ కన్నంలో తీసుకొని నిక్కర జేబుల్లో వేసుకుని హై స్కూల్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. అవే తినేవాళ్ళు. ఆ బలమే ఇప్పటికీ కాస్తుందండి. నిజం తెలుసా అండి? మీలాంటి వాళ్ళు 40+ వచ్చేటప్పటికి పారో పోతే డాక్టర్స్కి డబ్బులు ఎవరిస్తారు? హాస్పిటల్స్ ఎలా నిలబడతాయి? పారో రోగాలు వస్తాయి. నాతో సమకాలీనులు ఎవరైనా ఉన్నారేంటి? లేరా? ఉంటే మాత్రం ఒప్పుకుంటారేంటి? నాలాగా ఒప్పుకోరు రైట్. కాబట్టి ఆ తృణధాన్యాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. యుఎన్ఓకి సంబంధించిన ఆల్ ఇయర్స్ అంటే లేటెస్ట్గా జరిగిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా, యుఎన్ఓకి సంబంధించిన డికేడ్స్ దశాబ్దాలు కూడా ఉంటాయి. ఆ దశాబ్దాలు కూడా చాలా ఇంపార్టెంట్. అదొక లిస్ట్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోగలరా? యుఎన్ఓ డెకేడ్స్, యుఎన్ఓ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. 2024 ఏ రకంగా ప్రకటించింది, 2025 ఏ రకంగా ప్రకటించింది, అది కూడా ఆల్రెడీ అనౌన్స్డ్. ఎందుకంటే మనం ఆల్రెడీ 2025 4th వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకొక 4 days. ఓకే, కాబట్టి రైసు, వీటు అండ్ కోర్స్ గ్రైన్స్ని 1 kg ఇస్తారు. తృణధాన్యాలు 1 kg, ఇవి అయితే 5 kgలు. భారతదేశంలో ఏ మూలన ఉన్నటువంటి వాడైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ కేంద్రపాలిత ప్రాంతంలోనైనా వీటిని పొందవచ్చు. నాది ఆంధ్రప్రదేశ్, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను, లేకపోతే ఎక్కడో చెన్నైలో ఉన్నాను, నాకు ఎవరు అనడానికి లేదు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ స్కీమ్. వాట్ ఇస్ ద స్కీమ్ నేమ్? వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. ఒకే దేశము ఒకే రేషన్ కార్డు. అంటే మనకి డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. వలస కార్మికులకు కూడా ఇది లబ్ధి చేకూరుస్తుంది. ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వారు వీటి లబ్ధిని పొందవచ్చు. అక్కడ వాళ్ళు తంబు వేసేసి తీసుకోవచ్చు. అలా ఇది దేశం మొత్తం మీద 81.35 కోట్ల మందికి యూజ్ఫుల్ అవుతుంది. టోటల్ బెనిఫిషియర్స్ అండర్ ది స్కీమ్ ఎంతమంది? 81.35 crores. 81.35 కోట్ల మందికి, అంటే సుమారుగా 70% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. భారత జనాభాలో
70% జనాభాకి ఈ పథకం లబ్ధి చేకూరుతుంది. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. స్కీమ్ పేరేమిటి ఒకసారి చెప్పండి. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. 2016లో ఇలాంటి స్కీమ్ ఒకటి లాంచ్ చేశారు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. అది దేనికంటే ట్యాక్స్ కలెక్షన్స్ కోసం. ట్యాక్స్ ఎవరైతే కట్టకుండా తప్పించుకుంటున్నారో వారిని గుర్తించి వారి బ్లాక్ మనీ ఏదైనా ఉంటే దానిని ప్రకటించేసి ట్యాక్సులు కట్టుకోమని చెప్పింది. ఇప్పుడు నా దగ్గర ఎంతో ఉండిపోయింది అనుకోండి బ్లాక్ మనీ, ఈ గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా అనౌన్స్ చేశాను. నా దగ్గర ట్యాక్స్ కట్టని అమౌంట్ ఒక ₹1,00,00,000 ఉండిపోయింది, ఇగోండి ఈ ₹1,00,00,000 అని చెప్పి గవర్నమెంట్కి చూపించి దాని మీద ఎంత ట్యాక్స్ అయితే పడుతుందో ఆ ట్యాక్స్ కట్టేసి మిగతా సొమ్ముని నేను వైట్గా మార్చుకునే అవకాశాన్ని కల్పించిన పథకం కూడా ఉంది. దాని పేరు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనే. కానీ ఇది 2020 ఏప్రిల్లో ప్రారంభించారు. ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు లాంచ్ చేశారో 2020 ఏప్రిల్లో. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ టు లాంచ్ ది స్కీమ్ ఇన్ 2020? ఎందుకంటే కోవిడ్ లాక్డౌన్ టైంలో పూర్తిగా లాక్డౌన్ అవ్వడం వలన ఎవరు బయటకు వచ్చి పనులు చేసుకునే అవకాశాలు లేకపోవడం వలన ఈ పేద కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డులు కలిగినటువంటి కుటుంబాలకి ఆహారం దొరకకపోవచ్చు. కాబట్టి వారికి ఉచితంగా ఈ ఫుడ్ గ్రెయిన్స్ అందించాలని ఒక ఎయిమ్. ఈ గరీబ్ కళ్యాణ్లో యోజనలోనే రెండో ఎయిమ్ కూడా ఉంది. మనకి ఫ్రంట్ లైన్ వారియర్స్ అని హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచాం మనం. డాక్టర్సు, నర్సెస్, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎంతో సెల్ఫ్లెస్ సర్వీస్ని లాక్డౌన్ టైంలో అందించి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ డాక్టర్లకి, వైద్య సిబ్బంది అందరికీ కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ను కూడా ఈ పథకంలోనే అప్పుడు అందించారు. అంతేకాకుండా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన, ప్రధాని అయిన తర్వాత ప్రకటించిన తొలి పథకం ఏమిటి? నరేంద్ర మోదీ పిఎం ఎప్పుడయ్యారు? ఫస్ట్ టైం 2014లో. ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు? మే 26, మే 26, 2014న దేశానికి తొలిసారిగా నరేంద్ర మోడీ పిఎం అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలి ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చారు. ఎక్కడి నుంచి? రెడ్ ఫోర్టా, ఎర్రకోట? రెడ్ ఫోర్టా, ఎర్రకోట రెండు ఒకటే. ఎర్రకోట నుంచి చేసిన ఆ ప్రసంగంలో ఆయన ప్రకటించిన స్కీమ్ ఇదే, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఈ స్కీమ్ని ఆగస్టు 28, 2014న లాంచ్ చేశారు. 2014 ఆగస్టు 28 అనౌన్స్ చేసిన, లాంచ్ చేసిన ఫస్ట్ స్కీమ్ మోడీ గారి చేత ఏది అంటే PMJDY. ట్యాగ్ లైన్ ఏమిటి? ట్యాగ్ లైన్ ఎబ్రివేషన్ కాదు, మేరా ఖాతా భాగ్య విధాత. నా ఖాతా భగవంతునితో సమానమని. నిజమే కదా? సుమారుగా ఇప్పటి వరకు 35 కోట్ల ఖాతాలు తెరిచారు. ఇవి ఏ ఖాతాలు? జీరో బ్యాలెన్స్డ్ అకౌంట్స్. జీరో బ్యాలెన్స్డ్ అకౌంట్స్ చాలామంది ఓపెన్ చేసి జీరోకి వదిలేశారు. అకౌంట్ అయితే ఓపెన్ అయింది కానీ ట్రాన్సాక్షన్స్ లేవు. ఎందుకు ఓపెన్ చేశారండి? అందులో ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని ఒకటి ఉంది. తెలుసా ఓవర్ డ్రాఫ్ట్ అంటే? మన ఖాతాలో డబ్బులు లేకపోయినా డబ్బులు తీసుకోవచ్చు. దాన్నే ఓడి అంటారు, ఓవర్ డ్రాఫ్ట్. ఆ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయానికి నేను అకౌంట్ ఓపెన్ చేయగానే మోడీ డబ్బులు వేస్తారేమోనని చెప్పి ఓపెన్ చేశారు. దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇనీషియల్గా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 5,000, ఇప్పుడు అది 10,000. 10,000 ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు PMJDYలో భాగంగా. ఆ PMJDYకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉందండి 30,000. రిస్క్ ఇన్సూరెన్స్ ఉందండి 2 లక్షలు. 2 లక్షలు రిస్క్ ఇన్సూరెన్స్ ఆ స్కీమ్లో చేరితే. ఎవరైతే PMJDYలో భాగంగా పథకాన్ని, అకౌంట్ని ఓపెన్ చేసి మహిళ పేరుతో అకౌంట్ ఉంటుందో PMJDYలో, వారికి కోవిడ్ లాక్డౌన్ టైంలో 3 నెలల పాటు 500 రూపాయలు వేశారు. అది కూడా ఏ స్కీమ్లో భాగంగా? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఇప్పుడు డాక్టర్లకి, నర్సెస్కి, మెడికల్ సిబ్బందికి ఎవరికి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇందులో లేదు.
ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ని మహిళల పేరుతో ఉన్న అకౌంట్లో ఇప్పుడు ఎవరు 500 వేయరు, అప్పుడు మాత్రమే అవి వర్తించాయి. అంతేకాకుండా మనకి మహాత్మా గాంధీ పేరుతో భారతదేశంలో అమలవుతున్న ఒకే ఒక పథకం ఏమిటి? ఓన్లీ స్కీమ్ అండి. గాంధీ గారి పేరుతో అమలవుతున్నది ఒకే ఒక స్కీము, దాని పేరు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అది స్కీమ్ కూడా కాదు, యాక్ట్. ఐక్యరాజ్య సమితి సహితము ఆ స్కీమ్ని పొగిడిందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చారు 2006లో. ఎక్కడ ప్రారంభించారో తెలుసా? అనంతపురం జిల్లా బండ్లపల్లె, ఏపీలోనే మన్మోహన్ సింగ్ వచ్చి ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో 100 జిల్లాల్లో అమలు చేశారు దేశంలో. అది తరువాత దేశం మొత్తం అమలైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ స్కీమ్ని ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్స్ చేంజ్ అయితే మార్చేస్తారేమోనని చెప్పి, లేదా ఆపేస్తాయేమోనని చెప్పి దాన్ని చట్టం చేశారు. యాక్ట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్స్ మారినా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అందులో కూడా సుమారు ఒక 20 రూపాయలు డైలీ వేజ్ను కూడా పెంచడం జరిగింది గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా. ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంటేషన్ లేవు. ఓన్లీ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ని మాత్రమే ఇంకా పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈలోపు నోట్స్ రాయండి. PMGKY extended. PMGKY extended. PMGKY పొడిగింపు. First point, write the abbreviation. Pradhan Mantri Garib Kalyan Yojana. Pradhan Mantri Garib Kalyan Yojana. Pradhan Mantri Garib Kalyan Yojana. First point. Second point. Next point. నవంబర్, తెలుగు మీడియం రాసుకోండి. నవంబర్ 29, 2023న నవంబర్ 29, 2023న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో PMGKYను మరొక 5 సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. యూనియన్ క్యాబినెట్ అండర్ ద chairmanship of PM Modi on 29th November 2023 approved to extend PMGKY for another 5 years. PMGKY for a period of 5 years with effect from 1st January 2024. 1st January 2024. మీరు
ఈ పొడిగింపు జనవరి 1, 2024 నుంచి అమలులోకి రానుంది. ఈ పొడిగింపు జనవరి 1, 2024 నుండి అమలులోకి రానుంది. నెక్స్ట్ వన్ ఎప్పటి వరకు ఉంటుంది? టిల్ డిసెంబర్ 31, 2028. ఇది డిసెంబర్ 31, 2028 వరకు అమలులో ఉంటుంది. టిల్ డిసెంబర్ 31, 2028. నెక్స్ట్ పాయింట్. ద స్కీమ్ మెయిన్ ఎయిమ్ ఈజ్, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ, ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ టు ద పూర్ పీపుల్. ఉచితంగా పేదలకు ఆహార ధాన్యాల పంపిణీ. నెక్స్ట్ పాయింట్. టోటల్ బెనిఫిషియరీస్, మొత్తం లబ్ధిదారులు. టోటల్ బెనిఫిషియరీస్, మొత్తం లబ్ధిదారులు 81.35 కోట్లు. నెక్స్ట్ పాయింట్. ఇది ప్రపంచంలో అతిపెద్ద సామాజిక సంక్షేమ పథకము. ఇది ప్రపంచంలో అతిపెద్ద సామాజిక సంక్షేమ పథకము. ఇట్ ఈస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్. వరల్డ్ ప్రపంచంలోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్. వచ్చే 5 ఏళ్లకు అయ్యే ఖర్చు, ఎక్స్పెండిచర్ ఫర్ నెక్స్ట్ 5 years, ఎక్స్పెండిచర్ ఫర్ నెక్స్ట్ 5 years. $11.80 lakh crores, 11.80 లక్షల కోట్లు. 11.80 lakh crores. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్లోంచి మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు? ఏమనుకుంటున్నారు? క్వశ్చన్ ఎలా వస్తుంది మీ ఎగ్జామ్లో? రేపు ఫిబ్రవరి 25 జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ PMGK1 నుంచి క్వశ్చన్ ఎలా వస్తుంది? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ వస్తుందా? సింపుల్గా ఎన్ని సంవత్సరాలు పెంచాడని క్వశ్చన్ వస్తుందా? ఎప్పుడైనా ఒకటే ఊహించుకోండి, స్టేట్మెంట్సే. ఇప్పుడు నేను ఎన్ని పాయింట్లు చెప్పానో అన్ని పాయింట్స్ని అన్ని స్టేట్మెంట్స్గా ఊహించుకోవడమే. అందులో కరెక్ట్ ఫిగర్స్ కూడా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఎంత ఘోరంగా ఇస్తున్నాడంటే అంత ఘోరంగా ఇస్తున్నాడు, మామూలుగా కాదండి. మీరు లాస్ట్ January 8th గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. ఆ పేపర్ ఎవరైనా చూసారా? గ్రూప్ 1 ప్రిలిమ్స్. అందులో పేపర్ 2లో మనకి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందులో మామూలుగా కాదండి, మనం ఎక్స్పెక్ట్ చేసినవే ఇచ్చాడు. కానీ ఒక్కొక్కటి ఇంతింత స్టేట్మెంట్స్, ఇంతింత ఆప్షన్స్ ఇచ్చాడు. చాలా చాలా ప్రమాదకరం. ఇప్పుడు ఒకసారి ఇంకా తెలంగాణలో జరిగిన ఎగ్జామ్లో కూడా అలాగేనండి. ఏం చేశాడో తెలుసండి? ఒక 15 పేర్లు ఇచ్చాడండి. 15 పేర్లు ప్రశ్నగా ఇచ్చాడు. పై వారిలో 2023లో జరిగిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ జరుగుతుంది కదండి. దావోస్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది, స్విట్జర్లాండ్లో. ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు దాన్ని. ఆ సమావేశానికి హాజరైన వారిని గుర్తించండి అన్నాడు. 20 పేరుల్లో హాజరైన వారిని గుర్తించండి. మళ్ళీ ఆప్షన్ 1లో ఒక 10 పేర్లు, ఆప్షన్ 2లో ఒక 8 పేర్లు, ఆప్షన్ 3లో ఒక 6 పేర్లు, ఆప్షన్ Dలో 15 పేర్లు ఇచ్చాడు. ఎక్కడండి? ఎలా? హౌ అనేదే మనం ఆలోచించాలి. అలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ని మనం సక్సెస్ సాధించాలంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో చూసుకోండి. ఎగ్జాక్ట్గా తీసుకుంటే మనకి 59 రోజుల సమయం ఉంది.
అందులో సంక్రాంతి తీసేయాలా? సంక్రాంతి కంటే ముందు న్యూ ఇయర్ తీసేయాలా? ఫస్ట్ ఇది తీసేయాలి, అక్కడ వరకు వెళ్ళక్కర్లే. ఇలా కొన్ని డేస్ని మనం తీసేసుకుంటూ వెళితే మనకి గరిష్టంగా లెక్క పెడితే 40 రోజులు వస్తాయి. ఈ 40 రోజుల్లో 5 సబ్జెక్టులు 5 సబ్జెక్టులని యావరేజ్ని డివైడ్ చేసుకుంటే 8 రోజులు వస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్ని పూర్తి చేయడానికి. ఈజ్ దిస్ పాసిబుల్? ఒక్కసారి చదవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి దీనికి అంటూ షార్ట్ కట్స్ కూడా లేవు. సబ్జెక్ట్ చదవకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయకూడదు. మరింత 20కి 1 వస్తుంది మార్కు. వచ్చినప్పుడు అన్ఫిట్, నేను పనికిరాను అని వదిలేస్తాం. ఓపెన్ అవుతుందండి అప్లై చేయడానికి సైటు? అవ్వట్లేదు. నిన్నంతా ట్రై చేశాను, నేను అప్లై చేద్దామని, మీతో పాటుగా విశాఖపట్నంలో ఏదో ఒక సెంటర్లో రాద్దామని. కానీ నిన్నంతా ట్రై చేసినా అవ్వట్లేదు. ఓటీపీఆర్ లేనోళ్ళు చేసుకోవచ్చండి. ఓటీపీఆర్ ఉన్నోళ్ళకి సర్వర్, ఇంటర్నల్ సర్వర్ ఫౌండ్ అని వస్తుంది కదా, అదేదో. కాబట్టి అవ్వట్లేదు అది. ఈరోజు రేపు మళ్ళీ ఆంధ్రజ్యోతి ఈనాడు గట్టిగా రాస్తాడులండి, ఏకి పడేస్తాడు దాని మీద. నోటిఫికేషన్ ఇచ్చాడు కానీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవడం లేదు. ఏం గవర్నమెంట్ ఇది అని రాస్తాడండి. అలాగే ఉండాలా. రాస్తే ఇమీడియట్గా ఏం చేస్తారు? రెక్టిఫై చేస్తాడు. ఇప్పుడు మనం నిన్నంతా ట్రై చేసామంటే అర్థం ఏంటి? ఒకరోజు ప్రిపరేషన్ డే పోయింది. అప్లై చేసి ప్రశాంతంగా ఉండాలండి. చాలామంది చూడండి, ఏరా ఇంకా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదంటే, అప్లికేషన్ పెట్టలే. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఏమరా చదవడం లేదంటే, ఆల్ టికెట్ రాలే. ఇంకా ఆల్ టికెట్ వచ్చినాక చదువుతాడు ఆడు. అలా ఉండకూడదండి, ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఏ రోజు ఓపెన్ అయితే ఆ రోజు పెట్టేయండి. ఒకవేళ తప్పు పెట్టినా పర్లేదు, కరెక్షన్స్కి మనకు ఛాన్స్ ఇస్తాడు, ప్రాబ్లం ఏం లేదు. దాని మీద కంగారు పడిపోకండి. అప్లై అయితే అయిపోనివ్వండి, వెంటనే చేసేయండి. ఓపెన్ అయిన వెంటనే చేసేసి ఇంకా ప్రశాంతంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను కదా, ప్రశాంతంగా అయితే ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, రైట్, కంటిన్యూ. ఈ పథకంలో వచ్చే 5 సంవత్సరాల పాటు ఉచితంగా, బియ్యం, గోధుమలు, మరియు ముతక ధాన్యాలు లేదా తృణధాన్యాలు, కోర్స్ గ్రెయిన్స్ అంటారు, ముతక ధాన్యాలు లేదా తృణధాన్యాలను అందించనున్నారు. నెక్స్ట్ పార్ట్, మీరు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్, రైస్, wheat and coarse grains, COARSE, coarse grains / millets, under PMGKY for 5 years from 1/1/2024, from January 1st, 2024. Next point, ఈ పథకంలో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగంగా, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకంలో భాగంగా ఈ ఉచిత ఆహార ధాన్యాలను తీసుకోవచ్చు. దిస్ విల్ ఆల్సో ఎనేబుల్ ఈజ్ ఆఫ్ లివింగ్. It will also enable ease of living
in terms of terms of allowing beneficiaries to lift free of cost food grains, beneficiaries to lift free of cost food grains from any fair price shop in the country under one nation one ration card scheme. ఈ మధ్యకాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కువగా వినబడుతున్నది ఏమిటి? వన్ నేషన్, ఏదో ఒక స్కీము లేదా ఏదో ఒకటి అంశము. చూడండి, లాస్ట్ టైము 2016-17లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. 19లోనో 2019 అనుకుంటా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినప్పుడు వన్ నేషన్ వన్ స్కీమ్గా ఈ క్రింది పథకాన్ని పిలుస్తారని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఆల్సో నోన్ యాజ్ వన్ నేషన్ వన్ స్కీమ్? చెప్పండి. నో. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ఏమిటది? PMFBY, పంటల బీమా పథకం అండి. దాన్నే మనకి ఏమంటున్నారు? వన్ నేషన్ వన్ స్కీమ్. ఈ మధ్య కాలంలో మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకటి బయటకు వచ్చింది. మొన్న సెప్టెంబర్లో దాని మీద కమిటీ కూడా వేయడం జరిగింది. సింపుల్లీ నోన్ యాజ్ జమిలీ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు అంటారు. ఈ జమిలీ ఎన్నికల్ని నిర్వహణ సాధ్యం కాదా అన్నది పరిశీలించడం కోసం ఏ కమిటీ వాజ్ ఫార్మ్డ్. ద కమిటీ హెడెడ్ బై రామ్నాథ్ కోవింద్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి సారథ్యంలో ఆ కమిటీ పనిచేస్తుంది. అందులో 8 మంది సభ్యులు ఉంటారు. ఆ కమిటీ ఇప్పటివరకు 3 సార్లు సమావేశమైంది. అంత ఈజీ కాదండి జమిలీ ఎన్నికలు అనేది, అంత ఈజీ కాదు. ఎందుకంటే మొన్న 2023 ఇప్పుడు తెలంగాణకి ఎన్నికలు జరిగాయి. 2024లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాలన్నింటికి ఒకేసారి వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదే 2023లో ప్రారంభంలో కర్ణాటక ఎన్నికలు జరిగాయి, వాళ్ళు కూడా ఒప్పుకోరు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు సెప్టెంబర్ నెలలో మనకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది, చట్టం కూడా అయిపోయింది. అది ఎప్పటి నుంచి అమలు చేస్తారట? 2029 తర్వాత, 2029 ఎన్నికల తర్వాత అమలు అవుతుంది అంటున్నారు. మళ్ళీ అది 10 సంవత్సరాలే ఇంప్లిమెంటేషన్ ఉంటుందని కూడా అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మన రాష్ట్రం ఉంది, ఎప్పుడు విడిపోయింది? వాట్స్ ద అపాయింట్మెంట్ డేట్? June 2. అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటారు దాన్ని. మనం ఆ భాషలో అపాయింట్మెంట్ డేట్ అంటారు దాన్ని. అపాయింటెడ్ డేట్ అనుకోవచ్చు లేదా అపాయింట్మెంట్ డేట్ అనొచ్చు. అయితే ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒక చట్టం చేశారు. ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014. అందులో 108 సెక్షన్లు, 12 భాగాలు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి. విభజన చట్టంలో షెడ్యూళ్ళు 13 షెడ్యూళ్ళు అండి. అవి 12 భాగాలుగా విభజించబడినాయి. మొత్తం సెక్షన్లు 108 సెక్షన్లు. ఇన్ని సెక్షన్లలో మనకి 26th అనుకుంటాను, ఎగ్జాక్ట్గా అనుకోకుండా దాన్ని, 26వ సెక్షన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నియోజకవర్గాల పెంపు అని ఉంటుంది. చూడండి, ఆ చట్టం ప్రకారం మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొత్తము ఎన్ని నియోజకవర్గాలు ఉండేవి? 294. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు 294. పశ్చిమ బెంగాల్ కూడా 294. 294 నియోజకవర్గాలని, అసెంబ్లీ నియోజకవర్గాలని ఏపీకి ఎన్ని కేటాయించారు? 175. తెలంగాణకి ఎన్ని కేటాయించారు? 119 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణకి వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్కి 175 వచ్చాయి. ఇప్పుడున్న ఈ ఎగ్జిస్టింగ్
అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్తో పాటుగా నియోజకవర్గాలు పెంచాలని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. పేర్కొన్న దాని ప్రకారము మనవి 225 చేయాలని, తెలంగాణవి 153 చేయాలని ఆ సెక్షన్ తెలియజేసింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్ని పెరుగుతున్నాయి? 50 పెరుగుతున్నాయి. తెలంగాణ ఎన్ని పెరుగుతున్నాయి? 34 పెరుగుతున్నాయి. ఇవి పెంచాలని చట్టంలో ఇలా రాసి వదిలేశారు. చట్టం అమల్లోకి వచ్చి 10 ఏళ్ళు అయిపోతుంది. 2024 జూన్ 2 వస్తే 10 ఏళ్ళు దాటేసి 11. దాంతో అప్పటి నుంచి హైదరాబాద్కి మనకి పూర్తి సంబంధాలు లేనట్టే. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా దానికి సర్టెన్ డ్యూరేషన్ ఉంది. చాలా బాగా గుర్తుపెట్టుకున్నామా. విభజన చట్టం ప్రకారము ఏబిపిఎస్ ఎగ్జామ్ చదివిన వారు చట్టం లేదు కదా అనుకోపోయినా ఏమో అడగొచ్చేమో. ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ప్రకటించారు. అది 10 సంవత్సరాలు అన్నది ఫిక్స్డ్. గవర్నర్కి ఫిక్స్డ్ డ్యూరేషన్ లేదు. 2 రాష్ట్రాలకి ఉమ్మడి గవర్నర్గా ఇన్ని సంవత్సరాలు ఒకే వ్యక్తి ఉండాలని ఏమి రూల్ లేదు. దాంతోనే ఏమైంది, ఈఎస్ఎల్ నరసింహన్ సుమారుగా ఒక 5-6 సంవత్సరాల పాటు ఉమ్మడి గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత వారికి తమిళ్ సౌందరరాజన్ని, మనకేమో విశ్వభూషణ్ హరిచందన్ గారిని నియమించారు. ఆ తర్వాత ఆయన ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయారు. మనకేమో ఎస్ఏ నజీర్ వచ్చారు. ఎస్ఏ నజీర్. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. గవర్నర్కి నిర్దేశితమైన సమయం లేదు ఉమ్మడి రాష్ట్రానికి లేదా 2 రాష్ట్రాలకి ఉమ్మడి గవర్నర్ ఉండాలని. కానీ ఉమ్మడి రాజధాని మాత్రం 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఫిక్స్ చేశారు. 10 సంవత్సరం పూర్తవగానే ఇంకా హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి కంప్లీట్గా సంబంధాలు లేనట్టే. ఎక్కడికక్కడ యథాతథ స్థితి వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఒప్పుకోను సార్, ఆంధ్రప్రదేశ్లో 50 ఎందుకు పెంచాలి, ఇంకా పెంచాలి. తెలంగాణలో 34 ఎందుకు పెంచాలి, ఇంకా పెంచాలి అని మనం ఇప్పుడు ఆర్గ్యూ చేయకూడదు. ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం లోక్సభ స్థానాలు ఎన్ని ఉండేవి? 42 ఆంధ్రప్రదేశ్కి లోక్సభ స్థానాలు. రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉండేవి? 18 రాజ్యసభ స్థానాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉండేవి. ఇప్పుడు దీన్ని విభజన చట్టం ప్రకారం మనకెన్ని కేటాయించారు? 25. 25కి 25 నాకు ఇవ్వండి, ప్రత్యేక కేటగిరీ మనకు డైరెక్ట్గా వచ్చేది అన్నారు కదా జగన్ గారు పాదయాత్రలో. 25కి 25 అంటే తెలంగాణకి ఎన్ని వెళ్ళినట్టు? 17 వెళ్ళాయి. రాజ్యసభలో మనకెన్ని వచ్చాయి? 11 వచ్చాయి. తెలంగాణకి 7 వెళ్ళాయి, 7 వెళ్ళాయి. అంటే ఇక్కడ చూడండి, ఒక లోక్సభ స్థానానికి 2 అసెంబ్లీ స్థానాల పెంపండి. 25 రెళ్ళు 17 రెళ్ళు 34. ఒక లోక్సభ స్థానానికి 2 అసెంబ్లీ స్థానాల పెంపు అనే సూత్రం వర్తిస్తుంది ఇక్కడ. అందుకే మన 25 లోక్సభ స్థానాలకి 25 రెళ్ళు 50 అసెంబ్లీ స్థానాలు పెంచాలని, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకి 17 రెళ్ళు 34 అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఉంది. కానీ మనకి 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు కొన్ని నియోజకవర్గాలు లెగిసిపోయినాయి, కొన్ని నియోజకవర్గాలు కొత్తగా యాడ్ అయినాయి, కొన్ని ఎస్సీ రిజర్వ్డ్, కొన్ని ఎస్టీ రిజర్వ్డ్ యాడ్ అవ్వడం లేదా తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కమిటీ ఏం చెప్పింది, అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఎప్పుడే నెక్స్ట్ మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన భారతదేశంలో మళ్ళీ నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ ఎప్పుడు జరగాలంటే 2027 తర్వాత జరిగిన జనాభా లెక్కల ఆధారంగా చేసుకుని చేయమన్నాడు. 2027 తర్వాత జనాభా లెక్కలు అంటే 2030-31లో జరుగుతాయి. ఇప్పుడే జరగలేదు. ఇంకా 2020-21లో జనాభా లెక్కలు జరగాలి. అవే జరగలేదు, కోవిడ్ కారణంగా వాయిదా వేశారు. ఈ ఇయర్ కూడా మేబీ జరగవు 24లో, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు. అవి అయిన తర్వాత అయినా జరుగుతాయి జరిగితే. కాబట్టి జరిగిన ఇప్పుడు ఓఎంఆర్ సీట్లు చాలు రాయడానికి. నిజమేనండి. చూడండి, గ్రీన్ కలర్ ఓఎంఆర్ షీట్ పట్టుకొని వస్తారు ఎన్యూమరేటర్స్. ఈసారి అంతా డిజిటలేనట, ట్యాబులు ఇస్తారట. ట్యాబుల్లో జనాభా లెక్కలు. ట్యాబ్ అయితే ఎంతమంది జనాభానైనా ఆపగలదు. ఓఎంఆర్ సీట్లో అయితే రాయలేం మనం. అంత జనాభా పెరిగిపోయింది కదా దేశంలో, అందుకోసమని ట్యాబులు ఇస్తారట ఈసారి. అయితే ఇక్కడ 2027 తర్వాత అంటే రూల్స్ ప్రకారం 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్కలు జరిగితే 30-31లో జరగాలి. మళ్ళీ దాన్ని అంతటినీ కన్సల్ట్ చేయడానికి ఒక 2 సంవత్సరాలనే టైం పడుతుంది. అంటే 2033 అంత వచ్చేస్తుంది. 33 తర్వాత జనాభాని ప్రాతిపదిక చేసుకొని నియోజకవర్గాలని
డివైడ్ చేయమన్నాడు అప్పుడు. అందుకే ఇప్పుడు ఏం చేశారు, మనోళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మా రాష్ట్రంలో నియోజకవర్గాలను పెంచండి అని. 2 రాష్ట్రాలు అడుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు సాధ్యం కాదు, ఎందుకంటే 2027 తర్వాత జరిగిన జనాభా లెక్కల ఆధారంగానే మళ్ళీ విభజించాలి అని చెప్పారు. లేకపోతే ప్రత్యేకించి ఈ రాష్ట్రాలనే పరిగణలోకి తీసుకొని పెంచాలి అంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి. రాజ్యాంగ సవరణ చెయ్యాలి. ఒక రాష్ట్రం కోసం రాజ్యాంగ సవరణ చేయడం అనేది అంత తొందరగా ఏమీ జరగదు, ఖచ్చితంగా జరగదు. కాబట్టి ఇది పరిస్థితి. అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు కూడా అంత ఈజీ కాదు, జరగవు. అది కూడా ఎప్పుడైనా భవిష్యత్తులో. ఎందుకంటే 1967 వరకు మన దేశంలో జమిలీయే. రాష్ట్రాలకి లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 52, 57, 62, 67 మొదటి 4 ఎన్నికలు కూడా మనకి అలాగే జరిగాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి లోక్సభకి ఒకేసారి. దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందండి? జమిలీ ఎన్నికల వల్ల లాభమా నష్టమా? లాభమేనండి, లాభం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ 365 రోజులు ఎక్కడో దగ్గర పనిచేయాల్సి వస్తుంది. అది స్థానిక సంస్థల ఎన్నికలకైనా కావచ్చు, రాష్ట్రాల అసెంబ్లీలకైనా కావచ్చు, లేకపోతే లోక్సభకైనా కావచ్చు. దీనివలన ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. అక్కడ సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా ప్రారంభించడానికి కానీ, కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించడానికి కానీ వీలు కావడం లేదు. దాన్ని ఏమంటారు? ఎలక్షన్ కోడ్ అంటారు. ఆ ఎలక్షన్ కోడ్ వస్తే ఏవి కొత్త కార్యక్రమాలు చేయకూడదు. దానివలన అంతే సమయము వృధా అవుతుంది, డబ్బులు కూడా వేస్ట్ అవుతున్నాయి. అందుకోసమని ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అని దాన్ని జమిలీ ఎన్నికలని అనౌన్స్ చేశారు. 1 నేషన్ 1 రేషన్ కార్డు. ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి కూడా 1 ర్యాంక్ 1 పెన్షన్ అని వచ్చింది. 1 ర్యాంక్ 1 పెన్షన్. ర్యాంక్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే పెన్షన్. అది ఎప్పటి నుంచో ఫైటింగ్ చేస్తే ఈ గవర్నమెంట్ మొత్తం క్రెడిట్ కొట్టేసింది. 1 ర్యాంక్ 1 పెన్షన్, OROP అంటారు దాన్ని. అలాగా అన్ని 1 నేషన్ 1 రేషన్. అలాగే ఇక్కడ కూడా 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 స్కీమ్, 1 ర్యాంకు 1 పెన్షన్, ఇట్లాంటివి ఎక్కువగా మనకి వినిపించే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే. రైట్, నెక్స్ట్ పాయింట్. PMGKYను 2020 మార్చి 26న ప్రకటించారు. PMGKY was announced on 26th March 2020. నెక్స్ట్ పాయింట్. PMGKYను 2020 ఏప్రిల్ నుండి అమల్లోకి తీసుకొచ్చారు. PMGKY was implemented from 2020 ఏప్రిల్. 2020 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది, ప్రకటించింది మార్చి 26. కవరింగ్ అండర్ PMGKY. PMGKY పరిధిలోని అంశాలు. కవరింగ్ అండర్ PMGKYలోని పరిధిలోని అంశాలు. నెంబర్ 1, 50 lakh ఇన్సూరెన్స్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్స్. 50 lakh ఇన్సూరెన్స్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ వర్కర్స్. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కోవిడ్ సమయంలో 50 లక్షల బీమా సదుపాయం. హాస్పిటల్ వర్కర్స్ డ్యూరింగ్ కోవిడ్ సమయంలో 50 లక్షల రూపాయల బీమా సదుపాయం. బాబు తెలుగు యోధులు, ఇది రాశారా? తెలుగు మీడియం వాళ్ళని అడుగుతున్నాను నేను. పైది రాశారా కిందది రాశారా? పైదే రాశారు కదా.
ఈ పైది రాసిన వాళ్ళందరిది తప్పే. బీమా అంటే భారతంలో భీముడు, బీమా అంటే ఇన్సూరెన్స్. ఇది రాయాలా, బాకి ఒత్తు ఉండకూడదు. నాకు తెలిసి 99% ఇదే రాస్తారు. మీరు తెలుగు యోధులైతే మీకు గిడుగు రామూర్తి పంతులు గారు పుట్టినరోజు నాడు గిఫ్ట్లు ఇస్తాం. రైట్, బీమా సదుపాయం. నెక్స్ట్, 3 నెలల పాటు, రెండో అంశం అండి. 3 నెలల పాటు 3 నెలల పాటు ప్రధానమంత్రి జన్ధన్ యోజన, 3 నెలల పాటు ప్రధానమంత్రి జన్ధన్ యోజన మహిళా ఖాతాదారులకు 3 నెలల పాటు ప్రధానమంత్రి జన్ధన్ యోజన మహిళా ఖాతాదారులకు నెలకు 500 రూపాయలు చొప్పున జమ. నెలకు 500 రూపాయలు చొప్పున జమ. 20 crore women Jandhan Yojana account holders, 20 crore women Jandhan Yojana account holders to get 500 rupees per month, 500 rupees per month for 3 months. For 3 months. Next point. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీను ప్రధానమంత్రి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజువారీ కూలీను 182 రూపాయల నుంచి 202 రూపాయలకు పెంపు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వేజ్ ఇంక్రీజ్డ్. Mahatma Gandhi National Rural Employment Scheme wage increased to 202 rupees, increased to 202 rupees from 182 rupees. 202 rupees from 182 rupees. Next, 5 kg wheat or rice, 5 kg wheat or rice and 1 kg pulses free for the beneficiaries. 1 kg pulses free for the beneficiaries. రేషన్ కార్డు దారులకు 5 కేజీల బియ్యము లేదా గోధుమలు, 5 కేజీల బియ్యము లేదా గోధుమలు మరియు 1 కేజీ పప్పులు లేదా పప్పు దినుసులు, 1 కేజీ పప్పు దినుసులు ఉచితంగా ఇవ్వడం.